గోపి ఒక్క విషయం, గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోయే ముందు జరిగినటువంటి ఒక హత్య, బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి హత్య కేసు ఆ రోజు ఉన్నటువంటి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కొంత ఉపయోగపడింది అని భావించారు. ఎట్ ద సేమ్ టైం ఈ 5 సంవత్సరాలు అలాగే సునీతారెడ్డి కన్నీళ్లు కూడా ఇవాళ ఇక్కడ ఈ జెడ్పీటీసీ ఎన్నికలలో ప్రభావం చూయించాయని భావించే దశ ఉన్నది అని స్థానికంగా కూడా చాలా మంది అంటున్నటువంటి విషయం. ఆ సమాచారం ఉంది. కెన్ యూ కన్ఫర్మ్ ఇట్? ఈ ప్రభావం ఉన్నదా? సార్ ఖచ్చితంగా సార్. ఎందుకంటే చాలామంది అంటే చదువుకున్న విద్యావేత్తలు, అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మేము అక్కడ ఎన్నికల సందర్భంగా వెళ్ళిన సందర్భంలో చాలామంది ఎన్నికల అధికారులకి ఎలక్షన్ కమిషన్కి మెయిల్స్ చేశారు సార్. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య తర్వాత మేము అంటే తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్ కాబట్టి ఇవి మేము సజావుగా ఓటు హక్కు వేసుకోవాలా అంటే మాకు పూర్తి స్వేచ్ఛ అవకాశం కల్పించండి, మాకు ఇష్టమైనటువంటి అభ్యర్థిని మేము గెలిపించుకుంటామన్నట్టు మెయిల్స్ ఇవ్వడం కానీ, అంటే రకరకాలుగా ఫోన్స్ చేయడం కానీ, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్లకు ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం పరిశీలన చేసింది. అందువల్లనే ఎందుకు దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఇంకా రకరకాల జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి, అలాంటి ప్రాంతాల్లో కూడా ఎన్నికలు మనం సజావుగా నిర్వహిస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక పులివెందుల్లో ఎందుకు, కడప జిల్లాలో ఎందుకు ఎన్నికలు అంటా ఉండగానే అభ్యర్థులకు ముందుకు రావడం లేదు? ఒకవేళ వచ్చిన వాళ్ళని రాత్రి కిడ్నాపులు చేస్తున్నారు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడులు చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు ఈ 2-3 దశాబ్దాల కాలంతో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేటటువంటి ఆలోచన ఎన్నికల అధికారులు చేయడం, దాని తర్వాత ప్రజల నుంచి, ఓటర్ల నుంచి పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి మెయిల్స్, ఈ రకమైనటువంటి ఫోన్ కాల్స్, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్స్ రావడం, అవన్నీ రికార్డ్ చేసుకున్న తర్వాత వాటన్నింటిని పరిశీలన చేసిన తర్వాతనే ఎస్ ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఖచ్చితంగా అభ్యర్థులకు మనం రక్షణ కల్పించాలి, ప్రజలకు రక్షణ కల్పించి ఈ ఎన్నికలను సజావుగా జరిపించాలనే ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందువల్లనే పెద్ద ఎత్తున ఒక డీఏజీ స్థాయి అధికారిని అక్కడ ఏర్పాటు చేయడం, దాని తర్వాత ఎస్పీ స్థాయి అధికారులని, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని, దాదాపుగా 1000 మంది పోలీసుల భద్రతని కట్టుదిట్టం చేసి ఎన్నికల అధికారులందరికీ కూడా ఒకనొక దశలో గతంలో సార్ ఎన్నికల అధికారులు కూడా భయభ్రాంతులు గురి చేశారు, వాళ్ళు కూడా కిడ్నాపులు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో. ఇలాంటి పంచాయతీ ఎలక్షన్స్ కానీ, ఇలాంటి అంటే ఏదైనా సరే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఆ పరిస్థితి లేకుండా ఇక్కడి నుంచే బీజం వేద్దాం, ఇక్కడ నుంచే ఈ ఎన్నికల నుంచే మనం ఎన్నికల అధికారులుగా ప్రూవ్ చేసుకున్నామంటూ కూడా వాళ్ళు కూడా ధైర్యం చెప్పి పోలీస్ అధికారులకి, అదేవిధంగా ఎన్నికల అధికారులు మీరు ఎవరు కూడా భయపడద్దండి, ఎన్నికల సంఘం అధికారులుగా మేము స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కాబట్టి. ఎస్ మిస్టర్ గోపి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్ సార్. అలాగే కడప నుంచి మా ప్రతినిధి కృష్ణ లైన్ లో ఉన్నారు. ఎస్ కృష్ణ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్. ఎనీ అప్డేట్ ప్లీజ్? సార్ ఏదైతే ఈ నెల 12వ తేదీ జరిగిన